ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు రివర్స్గా మాట్లాడుతున్నారు, గెలిచిన వాళ్ళు ఒక్కో రకంలో మాట్లాడుతున్నారు. ఇక్కడ అది కూడా ఒక ప్రధాన వార్తగా ఇప్పుడు చూడొచ్చు. ఓడినప్పుడు ఈవీఎంలు తప్పు అంటున్నారు, గెలిచినప్పుడు నోరు మెదపరే. కరెక్టే కదా. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలు స్టాంపరింగ్ జరిగాయి, అందుకే మేము ఇంత ఘోర పరాభవం అయింది, లేదంటే మేము చాలా మెజార్టీతో 37% ఓటింగ్ ఉంది, 37 ప్రతిసారి 37% డంకా బజాయించి అదే మాట. అన్నకి ఇంకా ఆదరణ తగ్గలేదు, సీఎం ఓడిపోయిన 6 నెలలకు కూడా సీఎం అని పెనక జనాలతో అర్పించుకోవడం ఎట్లా పాసిబిలిటీస్ ఉందా అంటే ఒక రకమైన ధోరణిలో వాళ్ళు అదే ట్రాన్స్లో ఉండిపోతున్నారు. బయటికి రండి, ఉన్న కొద్దిమంది కార్యకర్తల నాయకుల్ని కాపాడుకోండి, పార్టీని 2029 వరకు నిలబెట్టుకోండి. సో ఈ ట్యాంపరింగ్ అంట, ఇది ముంబైలో వచ్చి ఒక పత్రిక రిలీజ్ చేసింది, కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అందుకే ఏర్పడింది ఈవీఎంలు ట్యాంపరింగ్ అని. మరి 2019లో గెలిచినప్పుడు ట్యాంపరింగ్ కాదా? అది ఇక్కడ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఒక కామెంట్ చేసి జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఎన్నికల ప్రక్రియను వేలెత్తి చూపడం సరికాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హితవు పలికారు. ఓడితే ఈవీఎంలు తప్పు అంటున్నారు కొంతమంది, ఈవీఎం ద్వారా గెలిచినప్పుడు మాత్రం తప్పు పట్టలేమని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నానంటే, కాంగ్రెస్ కూడా ప్రపంచమంతా ఈవీఎంలో పరుగులు పెడుతుంటే ఇంకా మనకి ఈ ఓటింగ్ పెట్టడం ఏంటని చెప్పి తీసుకొచ్చిందే కాంగ్రెస్ అయితే, మరి ఇప్పుడు అదే కాంగ్రెస్ ఓడిపోతుంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ అనడం ఎంతవరకు కరెక్టు? దాని మీద ఎస్ఐఆర్ మీద ఎంత సీరియస్గా యాంటీగా బిహేవ్ చేస్తున్నారు అంటే, ఆ బంగ్లాదేశ్ నుంచి, బర్మా నుంచి, లేదా పాకిస్తాన్ నుంచి చుట్టూ తిరిగి వచ్చి ఎంటర్ అయిపోయి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఓటు వేసి గెలిపించేస్తే వీళ్ళు మరలా పేటెం కూర్చుందో దేశం ఏమైపోయినా పర్వాలేదు, ఎవడేదో అమ్ముకు తొబ్బినా పర్వాలేదు, అక్కడ మరొకసారి మళ్ళీ కాశ్మీర్ రాసి ఇచ్చేద్దాం అనే ప్లాన్లో ఉన్నారా? మేము అంటే రీసెంట్గా ఒక సియాచిన్కి సంబంధించి సియాచిన్లో జరిగిన సియాచిన్ వివాదం మీద అప్పటి యూపీఏ చైర్పర్సన్ ఉన్న సోనియా గాంధీ గారు ఎటువంటి నిర్ణయం తీసుకోబోయారనేది ఒక మాజీ సైనికాధికారి జనరల్ జేజే సింగ్ గారు ఒక కామెంట్ కూడా చేశారు ఈ మధ్యకాలంలో, ఒక 10-15 రోజుల కిందట. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి డిసైడ్ అయిపోయిందట, వాళ్ళకి అప్పచెప్పడానికి. ఆక్రమిత కాశ్మీర్ నిజంగా తీసేసుకోండి, మనం అక్కడేం ఉండక్కర్లేదు, సియాచిన్లో ఎక్కడ అన్నట్టు కదా. అంటే నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు, బై గాడ్ గ్రేస్ ఇంకా జరగలేదు. సో ఈ విధంగా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ చాలా వరకు అందరికీ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా ఏం మాట్లాడిన యథార్థంగా ముక్కుసూటిగా మాట్లాడతారు ఆయన. ప్రతి ఒక్కరికి ఆయన మాట్లాడే స్పీచ్ ఆద్యంతం వింటే చురకలు తగులుతాయి, ఎవరికి తగలాల్సిన వాడు తగులుతూ ఉంటుంది. అంత మంచి వక్త మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు. అయితే ఇదే అంశం మీద ఒక ప్రధాన వార్త మనం కూడా చూడొచ్చు. భారత ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఓట్ చోరీ అనే నినాదంతో ప్రచారం ప్రారంభించారు. ఈ ఆరోపణలకు సంబంధించిన ఒక వార్త ఇక్కడ చూద్దాం. అంటే రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీకి సంబంధించి ఏదైతే ఎస్ఐఆర్కి భారత ఎన్నికల కమిషన్, భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో చొరబాటుదారుని చెక్ పెట్టడానికి, ఒక బాబు ఇప్పటికే అత్యంత జనాభా గల దేశం, ప్రపంచంలోనే ఎక్కువ జనాభా గల దేశం, మనకున్న వనరులు, మనకున్న భూభాగంకి మించి జనాభా ఉంది, మనకన్నా ప్రపంచంలో తక్కువ జనాభాతో ఎక్కువ రిసోర్సెస్తో పెద్ద విశాలమైన భూభాగంతో ఉన్న దేశాలు సుమారుగా 7-8 ఉన్నాయి. మనది 7వ ప్లేస్ ఏదో. కెనడా మనకన్నా పెద్దదే, ఆస్ట్రేలియా మనకన్నా పెద్దదే, యుఎస్ మనకన్నా పెద్దదే, రష్యా మనకన్నా పెద్దదే, ఇన్ని దేశాలు పెద్ద, చైనా మనకన్నా పెద్దదే భూభాగంలో. బట్ జనాభాలో మాత్రం మనదే పెద్దది. ఎట్లా అంటే ఒక కంట్రోలింగ్ లేదా? గంపడి పిల్లల్ని కనడమే ఎందుకు? ప్రభుత్వ పథకాలు గవర్నమెంట్ పెంచుతుంది, నువ్వు పెంచక్కర్లేదు. పెంచకపోతే వాడు ఏదో అసాంఘిక కార్యక్రమాల వైపు డైవర్ట్ అయిపోతాడు. ఈ కసితో తండ్రి సరిగ్గా చూడక, పెంచక, చదివించక అదే జరుగుతుంది ఇక్కడ. సో దానికి చెక్ పెట్టడానికి ఉన్న జనాభాని ముందు నియంత్రణ చేయలేకపోతున్నాం కాబట్టి ముందు బయట నుండి వచ్చే ముందు ఆపితే అప్పుడు ఇక్కడ ఒక రూలింగ్ తెద్దామని మెల్లమెల్లగా ఇంప్లిమెంట్ చేసుకొస్తుంది కూటమి ప్రభుత్వం. దాని మీద రాహుల్ గాంధీ గారు ఎటువంటి బురద జల్లారనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. వ్యవస్థీకృత కుట్ర. దేశవ్యాప్తంగా ముఖ్యంగా హర్యానా, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మరియు బీహార్లలో ఓటర్ల జాబితాలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని, ఇది వ్యవస్థీకృత కుట్రని, ఓట్ల దొంగతనాన్ని రాహుల్ గాంధీ ఆరోపించారు. పోనీ ఓట్ల దొంగతనం జరిగింది అనుకుందాం, ఓట్ల చోరీయే జరిగింది అనుకుందాం. ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా నా ఓటు లేదు, నా ఓటు మిస్ అయ్యింది అని? ఎందుకు ఇవ్వట్లేదు? ఆ మిస్ అయిన వాళ్ళందరూ కూడా ఈ రోహింగ్యాలో లేదంటే ఎక్కడి నుంచి చొరబాటును వచ్చినోడే. రీసెంట్గా నేను చాలా సందర్భాలు మరొకసారి ప్రస్తావించదలుచుకున్నాను మన ఏటీ పల్స్ ద్వారా. ఒక మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగి
హైదరాబాద్లో ఎక్కడో కాదు, మన హైదరాబాద్లో రీసెంట్గా పోలీసులు కంప్లైంట్ ఇచ్చింది, భర్తతో విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను, ఆయన అసలు భారతీయుడే కాదని. అదేంటమ్మా, పెళ్ళి ఎన్నేళ్ళు అయింది? 5 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు తెలిసింది నాకు వాడు భారతీయుడే కాదు, ఎప్పుడో బర్మా నుంచో బంగ్లాదేశ్ నుండి వచ్చి ఒక 8 ఏళ్ళ కిందట, ఎక్కువ స్పాన్ కూడా కాదు, 8 ఏళ్ళ కిందట, సరిగ్గా అంటే కరోనాకు ముందు ఒక 18-19 ఎంటర్ అయిపోయి డూప్లికేట్ అన్నీ క్రియేట్ చేసి ఆఖరికి ఓటర్ ఐడి సంపాదించేసి వాడు ఇక్కడే ఏదో మొత్తానికి కోర్సులో చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి ఈ అమ్మాయిని పటాయించేశాడు. పెళ్ళి కూడా అయిపోయింది. ఇప్పుడు తెలిసి వచ్చింది అమ్మాయికి. ఆ అమ్మాయి కంప్లైంట్ చేసి ఇప్పుడు వాడికి కనబడట్లేదు, పరారీలో ఉన్నాడు. అలా ఎన్ని, ఆ అమ్మాయి ధైర్యంగా బయటికి వచ్చింది, చెప్పగలిగింది, చెప్పలేనివన్నీ, ఎంతమంది మోసపోయారు, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు సోషల్ మీడియా వేదికలో చూడండి, ఒకసారి చూడండి. అంటే అవాస్తవాలు కొన్ని క్రియేటివ్, కానీ ఇలాంటి కొన్ని నిజాలు కూడా ఉన్నాయి. సో వాటికి చెక్ పెట్టడానికి చెప్తే ఈయన చాలా దొంగతనం జరిగింది అని చూడండి. అంటే ఇంకా ఎట్లాంటి సిల్లీ కామెంట్స్ మనకి ఇక్కడ అర్థమవుతుంది. నకిలీ ఓటర్లు మరియు ఫోటోలు. హర్యానాలో ఒకే ఫోటోను ఉపయోగించి వందలాది నకిలీ ఓటర్లను సృష్టించారని, లక్షలాది నకిలీ ఓటర్లు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. బ్రెజిల్ మోడల్ లారిస్సా నేరీ ఫోటో కూడా ఓటర్ల జాబితాలో కనిపించడం ఈ ఆరోపణలకు ఉదాహరణగా చూపబడింది. ఇప్పుడు ఆధారు చేసినప్పుడు కూడా మెల్లమెల్లగా ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు. స్టార్టింగ్లో చిన్న చితక ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకు తెలిసి మా పక్క ఊర్లో ఒక అబ్బాయి పేరు, వాడు పేరు డీటెయిల్స్, వాడి ఫాదర్ పేరు, వాడి డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఉన్నాయి, ఫోటో మాత్రం సల్మాన్ ఖాన్ గారిది వచ్చింది. వీడు దిగాడుగా, మరి సల్మాన్ ఖాన్ గారి ఫోటో రావడం ఏంటి? ఎక్కడో అంటే కొన్ని కోట్ల మందికి సర్వే చేసేటప్పుడు ఇలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఈ ఆధార్ కూడా ప్రవేశపెట్టింది ఈవెన్ కాంగ్రెస్ హయాంలోనే కదా. మరి అప్పుడు దాన్ని తప్పు పట్టలేదే, కూటమి ప్రభుత్వం నడిపిస్తుందే. సరే, ఆధార్ మంచిదే, ప్రతిదానికి ఒక యూనిక్ ఐడెంటిటీ కోసం నడిపిస్తోంది, ఉన్నివ్వండి. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు తప్ప దాన్ని తొలగించలేదే. సో ఇక్కడ కూడా ఏదైతే మంచిది ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రయత్నం చేయాలి. కానీ వాళ్ళకి ఎక్కడ పేరు వచ్చేస్తుందని చెప్పి లేనిపోని అభాండాలు వేయడం, పైగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మీదే ఈయన బురద జల్లే ప్రయత్నం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇది కుమ్మక్క అయిపోయి ఎలక్షన్ కమిషనర్ కూడా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా అమ్ముడుపోయారనే స్థాయిలో మాట్లాడారు. ఇప్పుడు ఆయన మీరు రుజువు చేయండి ఇలా అవకతవకలు జరిగాయి, లేదంటే మీ మీద పరువు నష్టం దావా వేయాల్సి ఉంటుందని కూడా చీఫ్ ఎలక్షన్ కమిషన్ కామెంట్ చేశారు. ఒకసారి చూద్దాం. అంటే ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయంట. తర్వాత సెంట్రల్ సాఫ్ట్వేర్ నియోగం. కర్ణాటకలోని ఆలంద్ నియోజకవర్గంలో నకిలీ లాగిన్లు, ఫోన్ నంబర్లను ఉపయోగించి సెంట్రల్ సాఫ్ట్వేర్ సహాయంతో లక్షలాది ఓట్లను తొలగించారని ఆరోపించారు. ఎవరు తొలగించారు? ఇంకా చూడండి, ఇవన్నీ ఎన్ని ఆరోపణలు, ఇవన్నీ కూడా ఇందులో వాస్తవాలంతా. ఒక దగ్గర అయితే ఒకే వ్యక్తి ఆ రోజు సుమారుగా 240 సార్లు ఓట్లు వేసాడట. ఒక వ్యక్తి ఈ పోలింగ్ టైం పొద్దున్న 6 నుంచో 7 నుంచో స్టార్ట్ అయ్యి సాయంత్రం 5 వరకు 6 వరకు అంటే ఆల్మోస్ట్ ఒక 10-11 గంటల నిడివిలో 240 సార్లు ఓట్లు వేయడం సాధ్యం ఒక వ్యక్తి. ఆయనని తీసుకొచ్చి పడి ప్రూవ్ చూపించాడు. అది ఎంతవరకు వాస్తవం తెలియదు. ఏ పాసిబిలిటీ ఉందా అంటే మీకు దగ్గరలో ఉన్న ఎవరినైనా ఎలక్షన్ పోలింగ్కి వెళ్ళిన ప్రిసైడింగ్ ఆఫీసర్స్ని కానీ, మాస్టర్లకి ఎక్కువగా డ్యూటీ వేస్తుంటారు వాళ్ళని కానీ, పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళని అడగండి. ఎంత విచ్చలవిడిగా వదిలేసినా, రిగ్గింగ్ జరిగిందని వదిలేసినా 240 సార్లు ఒక వ్యక్తి ఓటేయడం సాధ్యమా? ఇది కామెడీగా వెళ్తుంది కదా. అదే ఇక్కడ మనం చూడొచ్చు. ఎన్నికల సంఘంపై భారతీయ జనతా పార్టీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని, తాము అడిగిన సాక్ష్యాలు, ఐపీ అడ్రస్ వివరాలు మరియు ఓటీపీ ట్రయల్స్ వంటి కీలక సమాచారాన్ని అందించడం లేదని విమర్శించారు. కీలకమైన సమాచారం కదా, అది ఎలా అందిస్తారు? దాని ఐపీ, దాని సర్వర్, దాని బేస్ అంటే ఎవడో హ్యాక్ చేసి పడేస్తే మీరు మళ్ళీ ఏదో చేసుకొని మీరు గద్దెనెక్కొచ్చనా? ఎక్కడైనా 2 సార్లు ఓకే, కానీ 3వసారి కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారవలేక తట్టుకోలేక వచ్చిన కామెంట్స్గా ఇక్కడ మనం చూడొచ్చు. ఇకపోతే చట్టాల మార్పుపై ప్రశ్నలు. పోలింగ్ జరిగిన 45 రోజుల తర్వాత పోలింగ్ స్టేషన్ల సీసీటీవీ ఫుటేజ్ ధ్వంసం చేయాలనే నిబంధనను ఎందుకు తీసుకొచ్చారని, ఎన్నికల కమిషనర్కు రక్షణ కల్పించేలా చట్టాన్ని ఎందుకు మార్చారని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇప్పుడు వరల్డ్ వైడ్గా కాదు, ఒక చిన్న కంపెనీ తీసుకోండి. ఆ కంపెనీలో సీసీ ఫుటేజ్లు మ్యాక్సిమం వాడు దాన్ని ఏమంటారు, హార్డ్ డిస్క్ డేటాబేస్ ప్రకారము వాడు ఏదైతే నిక్షిప్తం చేసుకుంటాడో చాలామంది నెల రోజులు, 2 నెలలు, మహా అయితే 3 నెలల వరకే సీసీ ఫుటేజ్ అనేది ఉంటుంది.
సంవత్సరాల తరబడి డేటా ఉంచడం, అదేమైనా అకౌంట్కి సంబంధించిన డేటా ఏం కాదు అది. సో ఇక్కడ ఇంత పెద్ద దేశంలో, ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ప్రతి దగ్గర సీసీ ఫుటేజ్ పెట్టి ఎంత డేటాబేస్ అవసరం అండి, డేటా అవసరం అండి, స్టోరేజ్కి ఎంతగానో ఉంచగలుగుతారండి. సో మిగతా కార్యకలాపాలకు ఉపయోగించకూడదా? అది ఒక నిబంధన కన్నా. ఇప్పుడు మ్యాక్సిమం 1 month, 1.5 months, 2 months అంతే ఉంటుంది. మీరు ఇళ్లలో పెట్టుకున్న సీసీ ఫుటేజ్ కూడా చాలామంది అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మ్యాక్సిమం 1 week, 2 weeks లోపు అరే ఆ రోజు ఏం జరిగిందని చూసుకోవడం వరకే. కానీ లాస్ట్ ఇయర్ ఏం జరిగింది, 5 నెలల కిందట ఏం జరిగిందంటే ఎవరి దగ్గర ఉండదు. ఒక ఇంటిని మెయింటైన్ చేసి, ఒక కంపెనీ మెయింటైన్ చేసే డేటాబేసే ఉండకపోతే సీసీ ఫుటేజ్, ఇంత అఖండ భారతావనికి సంబంధించిన ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సీసీ ఫుటేజ్ అంతకు మించి భద్రపరచడం సాధ్యమా? చిన్న లాజిక్ కదండి అది. సో ఇక్కడ ఆయన ఎందుకు తీసుకొచ్చారు? మీ హయాంలో అసలు అవి కూడా లేవుగా. ఇప్పుడు పెట్టారు కదా, ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని. అక్కడ ఎందుకు ఆలోచించరు? ఎన్నికలైన మరుక్షణం మీరు చెప్పాలి కదా. ఇప్పుడు రాష్ట్రపతి గారు అన్నట్టు, మాజీ రాష్ట్రపతి గారు అన్నట్టు, గెలిస్తే మీరు తోపు, ఓడిపోతే ఈవీఎంలు ట్యాంపరింగ్. ఇదే అందరూ ఓటు మాన్యువల్గా పెడితే ఏమన్నారు? పాశ్చాత్య దేశాలనే పరుగులు పెడుతుంటే ఇక్కడ ఇంకా ఈవీఎంలు రాలేదని చెప్పి విమర్శించింది వీళ్ళే. ఇప్పుడు మరలా ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటున్నారు. అది ఒకసారి మేధోమదనం చేసుకోవాలి, అంటే విమర్శించేవాళ్ళు. అలాగే ఈ ఓటు చోరీ ప్రజాస్వామ్యం జరిగిన దాడి అని న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. మరి అలా అంటే న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాలి, ఓటు చోరీ, ఎలక్షన్ కమిషన్ అని ఒక స్వచ్ఛంద వ్యవస్థ ఉంది, దానికి వీళ్ళు సలహాలు ఇచ్చే స్థాయి. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ కూడా వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి యాంటీగా చెప్పింది, జడ్జిని కూడా తప్పు పట్టిన పరిస్థితులు ఉన్నాయి, న్యాయమూర్తుల్ని. అంటే ఓపెన్ స్టేట్మెంట్ అది కూడా. మీరు ఒక్కసారి 2019 నుంచి 24 మధ్యన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే మీకు అది అర్థమవుతుంది. అయితే దీని మీద ఈసీ భారీగానే స్పందించింది. అంటే రాహుల్ గాంధీ గారు ఏదైతే ఇది ఉంది, సాలిడ్ ప్రూఫ్ ఉంది నా దగ్గర, అది ఉంది, ఇది చూడండి, కాంగ్రెస్ రకరకాల ఓటు చోరుపై సాలిడ్ ప్రూఫ్ ఉందని, ఒక్క ఫోటోతో 100 ఓట్లని, ఒకే ఫోటోతో 100 ఓట్లు వేశాడంటే ఇది సాధ్యమేనా చెప్పండి ఎక్కడైనా? ఒకే ఫోటోతో 100 ఓట్లు ఒక రోజులో. నేను దగ్గర 240 ఏదో అన్నాను, అది వేరే దగ్గర ఒక సభలో మాట్లాడారు ఆయన. ఇక్కడ ఒకే ఫోటోతో ఒకే రోజు 100 ఓట్లు సాధ్యమా? పోనీ విడతల వారీ పోలింగ్ అవుతుంది కాబట్టి ఇక్కడో పోలింగ్ అక్కడో పోలింగ్ వేశాడే అనుకుందాం. మహా అయితే ఒక రాష్ట్రానికి సంబంధించి 2 విడతల పోలింగ్ అవుతుంది. 2 విడతలకు కలిపి దీనికి ఒక 50, దానికి ఒక 50 అయినా సాధ్యమా? జస్ట్ అంటే ఒక సగటు ఓటర్గా 80 పల్స్ వీక్షిస్తున్న ప్రేక్షకులు ఒక్కసారి ఆలోచించాలి. అయితే దీనిపైన ఎన్నికల సంఘం ఈ ఆరోపణలు తీవ్రంగా ఖండించింది. ఓట్ల దొంగతనం అనే పదం అసహాయకరమైనదని, భారత ఓటర్లను మరియు అధికారులను కించపరచమని పేర్కొంది. ఇప్పుడు ఈ వ్యవస్థ ఏదైతే ఉందో గత కొన్నేళ్లుగా నాకు తెలిసి తెలుసు నుంచి, నేను కూడా ఒక మాస్టర్ గారు అబ్బాయిని కాబట్టి నాకు తెలుసు. మా ఫాదర్ కూడా ఎలక్షన్ కమిషన్ పీఓగా, ప్రిసీడింగ్ ఆఫీసర్గానే వెళ్ళేవారు. ఆయన ఎన్నేళ్ళు సర్వీస్ చేస్తే అన్నేళ్ళు కూడా. సో వాళ్ళని ఎందుకు జనాభా లెక్కల్లో కానీ, ఓట్ల లెక్కింపుకు సంబంధించి కానీ, ఎలక్షన్ నిర్వహణకు సంబంధించి కానీ మాస్టర్లు ఎందుకు ఉపయోగిస్తారంటే వాళ్ళకి సమాజం పైన కొంత అవగాహన ఉంటుంది. ప్రతి ఒక్క విద్యార్థితో పాటు వాళ్ళ పేరెంట్స్ పై కూడా ఒక ర్యాపో ఉంటుందనే ఉద్దేశం ఏంటో మొదటి నుంచి వాళ్ళనే ఉపయోగించుకోవడం జరుగుతుంది. వాళ్ళే పర్ఫెక్ట్గా కూడా చేస్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళు పర్ఫెక్ట్గా చేశారో, మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో మాస్టర్ని ఎలక్షన్ నుంచి తప్పించాలని కూడా వాళ్ళు పిటిషన్ పెట్టారు. ఎందుకు వీళ్ళకి యాంటీగా ఎక్కడ వాళ్ళు మారుతారని. వాళ్ళు ఎందుకు మారుతారు? వాళ్ళు జస్ట్ ప్రిసీడింగ్ ఆఫీసర్స్. వాళ్ళు మోటివేట్ చేసేస్తారేమో, వాళ్ళు తలుచుకుంటే ప్రభుత్వాలు మారిపోతాయేమో అన్నారు. మేబీ దానివల్ల కూడా కొంత అయి ఉండొచ్చు. ఎంత వ్యతిరేకత రాకపోతే అలాగవుతుంది. రెగ్యులర్గా ఒక ప్యాటర్న్ చేస్తూ చేయొచ్చా? చేయలేము. ఈ జనాభా లెక్కలు ఇలాంటివి వాళ్ళే చేయగలుగుతారు. వాళ్ళకే కొన్నేళ్ళుగా అలవాటుగా వస్తున్న ప్రక్రియ కాబట్టి. సో దీని మీద బీజేపీ కూడా, కోట ప్రభుత్వం కూడా తీవ్రంగానే ఖండిస్తోంది. ఎలక్షన్ కమిషన్ కూడా సరైన సాక్ష్యాలని సమర్పించాలని సూచించింది, లేకపోతే మీ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీ గారి మీద చేసింది. సార్ మీకు ఎందుకంత తాపత్రయం, ఎందుకంత బాధ? ఒక్కొక్కటిగా ఉత్తరాది రాష్ట్రాలు చేయిజారిపోతున్నాయి, దక్షిణాది ఉన్న రాష్ట్రాలు కూడా చేయిజారిపోతాయేమో భయమా? రేపు వెస్ట్ బెంగాల్, తమిళనాడులో కూడా బీజేపీ కూటమి ప్రభుత్వంలాగా, డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా పాగా వేయగలిగితే నెక్స్ట్ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? క్వశ్చన్ మార్క్.
సో బీజేపీ ఏమి విమర్శించింది? ఈ ఆరోపణలు కొట్టిపారేసింది. ఓడిపోయినప్పుడల్లా కాంగ్రెస్ ఎలాంటి అనుమానాలు వస్తాయని విమర్శించింది. రాహుల్ గాంధీ ప్రచారం విదేశీ ఎజెండాలో భాగమని ఆరోపించింది. ఈయన ఆ శామ్ పిట్రుడో రాహుల్ గాంధీ గారి యొక్క మెంటర్, గైడ్, గురువు సమానమైన ఆయన కూడా ఒక స్టేట్మెంట్లో చెప్పారు. రాహుల్ గాంధీ ఈ మధ్యకాలంలో భారత ప్రభుత్వాన్ని దించడానికి ఉపయోగించే శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో కలవడానికి మీటింగ్ పలానా దగ్గరికి వెళ్ళారని కూడా ఆయన కూడా ఎక్కడో ఇంటర్వ్యూలో పొరపాటున టంగ్ స్లిప్ అయ్యారో, లీక్ చేశారో, సంథింగ్ జరిగింది. శామ్ పిట్రుడో కావాలంటే మీరు సెర్చ్ చేసి కూడా చూడొచ్చు. ఇట్లాంటివి జరుగుతున్నాయి. భారతదేశ సమైక్యతకి, సార్వభౌమత్వానికి ఎంతటి ఇబ్బంది కలిగే అంశాలు అనేది ఒక్కసారి అందరూ ఆలోచించాలి. సో ఈ ఏదైతే సర్ మీద వ్యతిరేకత వస్తుందో చాలా వరకు పాజిటివ్గా నడుస్తున్న ఈయన మాత్రం వ్యతిరేకిస్తున్నారు కావాలని. ఎందుకంటే అమిత్ షా గారు కూడా మొన్న అదే చెప్పారు. ఏదైతే ప్రజలు మంచి అనుకుంటున్నారో దాన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మీరు ఎక్కడ కూడా గెలవలేకపోతున్నారు. ఇది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి అని కూడా అమిత్ షా గారు హితవు పలికారు.